హలో అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ డిన్నర్ కోసం చిక్కుడుకాయ ములక్కాయ కలిపి కర్రీ చేస్తున్నా అండి. అందులోకి చపాతీ చేస్తున్నాను. నా స్టైల్లో చిక్కుడుకాయ ములక్కాయ కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలండి. లైట్గా వేగనియాలి. ఇలా వేగుతున్న టైంలో టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు, టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని చిక్కుడుకాయలు వేసుకోవడమే. ఇందులోకి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. కరిగేసిన చిక్కుడుకాయలు చూడండి. ఇలా చిక్కుడుకాయలు వేసేసుకొని మంచిగా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. మంచిగా దానికి ఉప్పు కారం మొత్తం సెట్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలిపేసి ఒక 30% వరకు కర్రీని ఉడకనివ్వాలండి. ఉడికాక అప్పుడు ములక్కాయ యాడ్ చేయాలి. ఇలా కర్రీ ఒక 25% ఉడికాక ములక్కాయలు యాడ్ చేసుకోవాలండి. లేతవి ఇప్పుడే కట్ చేసాం చెట్టు నుంచి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా వేసి కర్రీ అంతా కలపకూడదండి. అలా ఆవిరికి ఉడకనివ్వాలి. మంచిగా ఉడుకుతుంది, తర్వాత కలిపేసుకోవాలి. చూడండి, కర్రీ ఇలా మంచిగా ఉడికాక ఇప్పుడు టమాటాని మిక్స్ చేయాలండి. టమాటా కూడా ఇప్పుడు 50% వరకు ఉడికిపోయాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కూర మాత్రం మంచిగా దగ్గరికి రానివ్వాలండి, వాటర్ లేకుండా. ఫైనల్గా మన చిక్కుడుకాయ ములక్కాయ మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.